సో మన అనాలిసిస్ అయితే అందరికీ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఎవ్రీడే బెటర్గా మీకైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు మన యొక్క సిల్వర్ మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది, బై సైడ్ పోయింది. అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టు సో బిట్ కాయిన్ కూడా మనం అనుకున్న 93,000 టార్గెట్ కొట్టేసింది. సో అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టు స్టాక్స్ కూడా మనకు మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో సేమ్ లైక్ ఇవాళ కూడా మనం మన అనాలిసిస్ అయితే వేసుకుందాము, రైట్. సో ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ అసలు యాక్చువల్గా ఇక్కడ మనకు జరుగుతున్న ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఏవైతే ఉన్నాయో దానివల్ల నేను ఇవాళ ట్రేడ్ చేయలేకపోయాను. కాబట్టి నేను సో ఇవాళ ట్రేడ్లో ఎంటర్ అవ్వలేదు. కాబట్టి నేను ఇవాళ నా ట్రేడ్ ప్రాఫిట్ అయితే ఏం లేదు, ఓకేనా. సో ఇక్కడ మనం సో అది ఆల్రెడీ చెప్పాను. సో మొత్తం మనకున్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని లీస్ట్లోకి తీసుకొచ్చి జస్ట్ 3,000కే సో మన సర్వీసెస్ చాలా తక్కువలో లైఫ్ టైం సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దాని మీద ఫోకస్ చేసుకోండి. ఒకసారి మనం ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా కమోడిటీస్, అదేవిధంగా మన క్రిప్టో, అదేవిధంగా ఒక 3 స్టాక్స్ ఫర్ ఇంట్రాడే మనం రేపటి కోసం అనాలిసిస్ చేసుకుందాం. ఒకసారి చూడండి, రైట్. బ్యాంక్ నిఫ్టీ ఒక చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టాను చూడండి. ఏదైతే ప్రీవియస్గా మంచి జోన్ దగ్గర అయితే సపోర్ట్ జోన్ ఉందో సో ఆ సపోర్ట్ జోన్ దగ్గరికి అయితే మార్కెట్ మళ్ళీ ఒక హై నుండి అయితే రివర్స్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ట్రెండ్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ సైడ్ ఉందని చెప్పేసి ఆల్రెడీ నేను ప్రీమియం గ్రూప్లో కూడా సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ నేను పుట్ సైడే ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. అన్నిటికంటే పెద్ద హిట్ ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్, చాలా మందికి ప్రాఫిట్ వచ్చింది. ఎవరైనా హిందుస్థాన్ యూనిలివర్లో ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఉంటే ఫ్రీ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఒకసారి చెక్ చేసుకొని చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రేపు అనాలిసిస్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఏమైందండి, ఇది ఒక సూపర్ జోన్కి వచ్చేసి అయితే మనకు డ్రాప్ అయ్యి ఇక్కడ నుంచి వీ షేప్ రికవరీ ఇచ్చింది చూడండి. వీ షేప్ రికవరీ వచ్చేసి మనకు అప్ సైడ్ అయితే క్లోజ్ అయింది. కాబట్టి ఇది కాస్త గ్యాప్ అప్ అయ్యే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే మనకైతే చాలా కనబడుతున్నాయి, రైట్. రేపటి కోసం మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఇది ఇంపార్టెంట్ జోన్ కాబట్టి మనం సెల్ సైడ్ ప్లస్ ప్లాన్ చేస్తే ఈ లెవెల్ కింద ఎగ్జాక్ట్లీ సో ఈ లెవెల్ కింద మనకు సేమ్ లైక్ ఇలాంటి ఒక సూపర్ క్యాండిల్ కనుక మనకు ఫామ్ చేస్తే సో మార్కెట్స్ మళ్ళీ మనకైతే 58,900 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ మార్కెట్స్ కనుక మనకు అప్ సైడ్ కనుక ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ మనకు ముందుకు వెళ్తే కనుక 59,600 మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి సో 59,850 అనేది మనకు సెకండ్ టార్గెట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త రేపు పాజిటివ్ సైడే ఉండే అవకాశాలు ఉన్నాయి మార్నింగ్లో, బట్ తర్వాత నెగిటివ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూస్తూ ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ, రైట్. సో నిఫ్టీలో కూడా మీకు ఏం కనబడుతుందండి, ఒక వీ షేప్ రికవర్ అయితే కనబడుతుంది. కానీ మనకు డే హైన్ అయితే బ్రేక్ చేయలేదు. రేపటి కోసం మనం ప్లాన్ చేసుకుంటే కనుక బయింగ్ ప్లాన్ చేస్తే కనుక ఎప్పుడైతే ఈ లెవెల్ 26,000 లెవెల్ బ్రేక్ చేస్తుందో మన టార్గెట్ వచ్చేసి మనకి ఏంటంటే 26,140 ఫస్ట్ టార్గెట్. ఒకవేళ కనుక మార్కెట్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కనుక మళ్ళీ ఏదైతే సూపర్ జోన్ ఉందో 25,890 అనేది మనకైతే ఫస్ట్ మనకు సెల్ సైడ్ టార్గెట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నేను లైవ్ చార్ట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో. ఒకసారి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో ఇంట్రాడే కోసము మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని కల చార్ట్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను, నాలెడ్జ్ కూడా ఇస్తున్నాను. కాబట్టి మీరు కాస్త దాంట్లో ఉండడానికి ఛాన్స్ పెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో మార్కెట్ వచ్చేసి కమోడిటీస్. ఎవరైనా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. సో సిల్వర్ మార్నింగ్ మనకు 2,000+ పాయింట్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మనకైతే మార్కెట్లో సో ఒక డ్రాప్ అయితే ఇచ్చేసింది, రైట్. ఇక్కడ ఒక పెద్ద న్యూస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అండి, ఓకేనా. సో క్రూడ్ ఆయిల్ మేము టార్గెట్ అయితే ఆల్రెడీ ఇచ్చాము. సో నేను చూపిస్తాను చూడండి. 1,300 రూపీస్ ఎట్లా ఇచ్చానంటే టార్గెట్ కూడా 5,340 ఇచ్చాను, స్టాప్ లాస్ కూడా ఒక 10 పాయింట్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ చూస్తే కనుక మనకు బూమ్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకు ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని లాస్ట్ ప్రీవియస్ ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ చూడండి, ఈ ప్రైస్ యాక్షన్ చూడండి అప్ సైడ్ చాలా బాగా మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డ్రాప్ అయ్యి ఎప్పుడైతే దీని లోపలికి ఎంటర్ అయిపోయిందో 5,003 దగ్గర ఎంటర్ తీసుకొని సో 5,540 టార్గెట్ పెట్టేసుకున్నాను. అంటే యాక్చువల్ టార్గెట్ 5,660 కానీ నేను కాస్త ముందే ఇచ్చేసాను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి హ్యాపీగా టార్గెట్ కూడా కొట్టేసింది. కాబట్టి మీరు ప్లాన్ చేస్తే కనుక రేపటి కోసం కానీ ఇప్పుడు ఇవాళ టుడే ఈవినింగ్ కూడా క్రూడ్ ఆయిల్లో మీరు ఈ ప్లేస్లో రీటెస్ట్ తీసుకుంటే మళ్ళీ 5,401 వరకు అయితే మనకు టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది క్రూడ్లో. సో సిల్వర్లో చూసుకుంటే కనుక మనకు మార్కెట్ ఇక్కడ ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ని మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే 182,990 బ్రేక్ అవుతుందో 184,730 వరకు మనకు బయింగ్ సైడ్ టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే ఒకసారి చూడండి, మార్కెట్ మూవ్ అవ్వడం, కన్సల్ట్ అవ్వడం, అప్ సైడ్ పోవడం, మార్కెట్ మూవ్ అవ్వడం, కన్సల్ట్ అవ్వడం, అప్ సైడ్ పోవడం. ఇక్కడ కూడా
మార్కెట్ కన్సల్టేట్ అవ్వడం, డౌన్ సైడ్ అవ్వడం, ఇక్కడ కన్సల్టేట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఒకవేళ కనుక 181,170 కనుక మనకు మార్కెట్ బ్రేక్ అయితే 178,363 వరకు మనకు మార్కెట్స్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో గోల్డ్ అయితే ఇవాళ కాస్త ట్రేడ్ చేయకండి, కాస్త వాల్టాలిటీగా ఉంది కాబట్టి అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోలో చూసుకుంటే నేను 83,700 టార్గెట్ ఇచ్చాను మీకు నిన్న. సో ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కనుక మార్కెట్స్ అప్ సైడ్ మూవ్ అవుతూ మార్నింగ్ నుండి 83,760 అయితే హిట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ మనకు ఏంటి బీటీస్లో అనుకుంటే కనుక సో చూడండి, సో 95,843 అనేది మనకు నెక్స్ట్ టార్గెట్గా ఉంది. లేదు కనుక ఇక్కడ నుంచి మార్కెట్స్ రివర్స్ అయితే మళ్ళీ మనకు మార్కెట్స్ 87,000 వరకు కూడా మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఒకసారి చూడండి. అండ్ మనం ఒక షార్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాము, టాప్ 5 కాయిన్స్ హూ బికమ్ టు బిట్ కాయిన్ అని చెప్పేసి. ఓకేనా. సో ఆ షార్ట్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, చూడండి. రైట్. సో రేపటి స్టాక్స్ కోసం మనకు అనాలిసిస్ చేసుకుంటే కనుక టాప్ 3 స్టాక్స్ ఇంట్రాడే కోసము చూడండి. ఇక్కడ డిక్సన్ స్టాక్ చూడండి. సో ఇవాళ మనము ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాము. సో మనం ఇక్కడ డిక్సన్ చూసుకుంటే కనుక ఇవాళ మనం పొజిషన్ మన ప్రీమియం గ్రూప్లో తీసుకోవడం జరిగింది. సో ఇవాళ పొజిషన్స్ కూడా చూపిస్తాను చూడండి. హిందుస్థాన్ యూనిలివర్ 4 రూపీస్ దగ్గర తీసుకుంటే దగ్గర మనకు 19 రూపీస్ దగ్గర పోవడం జరిగింది. ఫ్రీ గ్రూప్లో కూడా ఈ కాల్స్ పోస్ట్ చేయండి. డిక్సన్ చూడండి 255 దగ్గర పీఈ పొజిషన్ ఇచ్చాను దీన్ని నేను. సో మనకు అది దగ్గర 350 360 దగ్గర ఎబోవ్కి అయితే పోవడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ మనం ఓపెన్ చేయగానే చూడండి ఒక సూపర్ క్యాండిల్ తోటి ఒక మంచి సపోర్ట్ అయితే బ్రేక్ చేసి క్లోజ్ అయింది. దీని కింద ఎంటర్ తీసుకుంటే టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో మనకి ఏం కనబడుతుంది, లాస్ట్ ప్రీవియస్ డేస్గా కన్సాలిడేట్లో ఉన్న ఈ మూమెంట్ ఒక్కసారిగా హై మూమెంట్ వోల్టేజ్గా మారిపోయింది. కాబట్టి దీంట్లో మీరు రేపు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే లేకుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి చెప్తాను చూడండి. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే కనుక మనకు సో 14,000 అంటే మనకి ఎక్కడి నుంచి మార్కెట్ డ్రాప్ అవుతూ వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ 18,460 అంటే దీంట్లో మనకు ఇన్వెస్ట్మెంట్ కూడా అవకాశం ఉంది. సో నేను చెప్తాను అది కూడా. ఓకేనా. స్వింగ్లీ మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 13,270 వరకు అయితే మార్కెట్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది మన డిక్సాన్లో. అదే మనకు అప్ సైడ్ మార్కెట్ మళ్ళీ మూవ్ అయితే కనుక 16,421 వరకు అయితే మనకు డిక్సాన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు మార్కెట్లో కనుక మనకు అప్ సైడ్ మార్నింగ్ ఓపెన్ అయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ సైడ్లో క్లోజ్ అయితే కనుక మనకు ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి మనము దీనిలో బై సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇవాళ మార్కెట్లో నేను చూపించినట్టు ఒక సూపర్ క్యాండిల్ తోటి కనుక ఇక్కడ కనుక బ్రేక్ ఇస్తే ఈ టార్గెట్ వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి. సో నెక్స్ట్ వచ్చేసి టాటా ఎల్ఎక్సీలో చూసుకుంటే కనుక ఒక సూపర్ హిడెన్ మనకు రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి క్యాండిల్ని బ్రేక్ చేసి సో టార్గెట్ సైడ్ అయితే మూవ్ అవ్వడానికి ట్రై చేసింది కానీ టార్గెట్ అయితే కొట్టలేకపోయింది. కాబట్టి సో రేపు కనుక దీంట్లో ప్లాన్ చేస్తే 5,256 అనేది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంది. సో అదేవిధంగా సెకండ్ టార్గెట్ వచ్చేసి 5,300 మనకు సెకండ్ టార్గెట్గా ఉంది. రేపు ఇంటర్లో ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది టాటా ఎల్ఎక్సీ. ఓకేనా. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు సో చెప్తాను. సో టైటాన్ అండి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి. సో ఇది లాస్ట్ ప్రీవియస్గా మార్కెట్లో డ్రాప్ అవుతూ వచ్చి ఇవాళ చాలా ఎక్కువ డ్రాప్ అయితే మనకు ఇంట్రాడేలో దగ్గర 1.75% అయితే మనకు డ్రాప్ అవడం జరిగింది. సో ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందాం. ఏదైతే క్రూషియల్ సపోర్ట్ ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ మనకు 3,760 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది డ్రాప్ అయితే కనుక. లేదు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే కనుక మళ్ళీ మార్కెట్స్ మనకి చూడండి 3,000 మనకు 930 వరకు అయితే అప్ సైడ్ అయితే మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 3 స్టాక్స్ను రేపటికి ఇంట్రాడేలో మీరు అయితే పెట్టుకోండి. సో బై సైడ్ అయితే బై సైడ్, అదేవిధంగా సెల్ సైడ్ మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. సో చూసారు కదండి. సో ఇది మన రేపటికి అనాలిసిస్. సో మీకు ఎలా అనిపించింది? సో మీరు నిన్న మనం చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఎవరైనా ప్రాఫిట్ తీసుకున్నారా, లైక్ క్రిప్టో కానీ కమోడిటీస్ కానీ లేకుంటే ఇంట్రాడే స్టాక్స్లో కానీ లేకుంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ సో తీసుకున్నారా ఒకసారి అయితే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో, మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు ఇంకా ఎక్కువ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇస్తున్నాం కదా, సెన్సెక్స్ లాంటివి కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా అవి కూడా పెట్టండి. నేను నెక్స్ట్ వీక్ నుంచి సో సెన్సెక్స్ని కూడా నేను అనాలిసిస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు వీడియోస్లోకి వెళ్ళిపోతే మన దాంట్లో నాలెడ్జ్ వీడియోస్ స్టార్ట్ చేసి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.